విజయనగరం జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా దొంకాడ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలోని గురజాడ కళాభారతిలో ఘనంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, వాటి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అన్ని ధనాల్లో కంటే విద్యాధనం శాశ్వతమని పేర్కొన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో కూడా ఒక కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన చట్టం ద్వారా నిర్దేశించబడిన నా బాధ్యతలను అత్యంత నిశ్చితపాతంగా మరియు చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 1960 మరియు తదుపరి సవరణ ప్రకారం నాకు అప్పగించబడిన అధికారాలను గ్రంథాలయ అభివృద్ధికి తీసుకొచ్చే బాధ్యత మీదని, దానికి సహకరించే బాధ్యత మాది అని మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత పెద్ద గ్రంథాలయ సంస్థ అనేది ఇంత పెద్ద ప్లేస్ తో నడి బొడ్డున ఎక్కడా కూడా లేదు, మనకే ఉంది ఆ ఫెసిలిటీ. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఇక్కడికే వచ్చి చదువుకునేదాన్ని. నేను బిఎస్సి చదువుకునేటప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు బాటనీ, జువాలజీ బుక్స్ ఎంత పెద్ద పెద్ద బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ దొరికేవి కాదు. వాటి కోసం